హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సండే రిపబ్లిక్ డే కదా, ఇంకా మా వారు పిల్లలు ఉదయాన్నే 7 కల్లా స్కూల్కి అయితే వెళ్ళాలి అన్నారు. అందుకని ఇంకా అర్లీగా లేచి వాళ్ళైతే రెడీ అవుతూ ఉన్నారు. ఒకవైపు నేనైతే టిఫిన్ అయితే చేస్తూ ఉన్నా. ఉదయం అయితే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను. పిల్లలేమో బ్రెడ్ ఆమ్లెట్ వద్దన్నారు, పాలు చాకోస్ ఇచ్చేయమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి స్కూల్లో చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. అంటే డ్యాన్స్ కూడా కాదు, యోగా డ్యాన్స్ చేస్తున్నాడు విష్ణు. లక్కీ ఏమో పెరడ్ ఉందంట. సో ఫుడ్ హెవీగా ఉంటే కడుపులో తిప్పుతుందమ్మా అని చెప్పి ఇంకా వాళ్ళైతే సింపుల్గా పాలు చాకోస్ తింటామన్నారు. బ్రెడ్ ఆమ్లెట్ ఏమో ఈవినింగ్ స్నాక్లా తింటాంలే అమ్మ, ఇప్పుడు వద్దు అని చెప్పారు. ప్యాక్ చేసి ఇస్తా అన్నాను, అయినా వద్దన్నారు. ఎందుకంటే విష్ణు ఆ యోగాసనాలు వేసేటప్పుడు కొంచెం కడుపులో తిప్పుతుందంట. లాస్ట్ టైం వాడు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఫుడ్ కొంచెం వామిటింగ్ అయింది అని చెప్పాడు. అందుకని చెప్పి ఇంకా వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది కదా అని ఒక కప్పు పాలు చాకోస్ అయితే ఇచ్చేసా. అంతే, 10:30కి వచ్చేస్తామని చెప్పారు. ఇంకా మా ఆయనకేమో బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను. టీ పెట్టలేదు, కాఫీ కలిపేద్దాంలే అని చెప్పి. ఇంకా పిల్లలకి ఎలాగో పాలు మరగబెట్టాయి కదా, ఇంక మళ్ళీ టీ పెట్టాలి అంటే అవి టైం పడుతుంది. చాలా ఫాస్ట్గా రెడీ అవుతూ ఉన్నారు. ఇంక అందుకని చెప్పేసి కాఫీ కలిపేసుకున్నాము. ఇంకా నాకు మామయ్యకి కూడా కాఫీయే కలిపేసా, మళ్ళీ టీ ఎందుకులే అని చెప్పి బ్రూ కాఫీ. పాపం ఆ కాఫీ తాగే టైం కూడా లేదనమాట మా ఆయనకైతే. వద్దులే నాకు వెళ్ళిపోతా అంటే ఇంక నేనే బలవంతంగా ఒక 10 మినిట్స్ ఉండు, ఏం కాదులే అని చెప్పి కాఫీ కలిపి ఒక కప్పు కాఫీ ఇచ్చి అలాగే ఆ బ్రెడ్ అది ఇస్తే ఇంకా త్వరగా తినేసి తనైతే బయలుదేరిపోయారు. ఆ తర్వాత ఇంకా పిల్లల ఆటో కూడా వచ్చింది. యాక్చువల్గా పిల్లలతో పాటు నేను కూడా వెళ్ళాలి, కాకపోతే నాకు కొంచెం కడుపు అది నొప్పిగా ఉంది. ఇంక అందుకని చెప్పేసి ఇంక నేను వెళ్ళలేదు. కానీ నాకు చాలా ఇష్టం అండి ఫ్లాగ్ హోస్టింగ్. ఇండిపెండెన్స్ డే కానీ లేదా ఇలా రిపబ్లిక్ డే అప్పుడు ఈ 2 రోజులు నాకు ఎందుకో చాలా ఇష్టం అనమాట, ఇష్టమైన రోజులు. ఎందుకంటే ఆ ఫ్లాగ్ ఎగరేసేటప్పుడు మాత్రమే అందరం సమానంగా ఉంటాం కదా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఉండదు. ఉన్నవాడు లేనివాడు ఇట్లా కులమత భేదాలు ఏమీ లేకుండా అందరం సమానంగా నించుంటాం పైకి లేచి. సో నాకెందుకు ఆ మూమెంట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే వెళ్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా కడుపు నొప్పిగా ఉందని వెళ్ళలేదు. అయితే విష్ణుది యోగా డ్యాన్స్ అనేది వాట్సాప్లో పెట్టారనమాట. సో అదైతే ఒకసారి చూడండి విష్ణు ఎలా చేశాడో. Flexibility, concentration, and overall energy. Yoga dance is a graceful dance form of ancient yogic movements, asanas, and hasta mudras performed on a soothing meditative music through which one can also get the benefits of physical, mental health, and spiritual well-being. Now, the students of 3rd to 8 are going to perform Nati Yoga. ఇదిగోండి, ఇంకా పిల్లల డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారండి. యాక్చువల్లీ డ్యాన్స్ కాదు, యోగా మూమెంట్స్ అనమాట అన్నీ కూడా. విష్ణు యోగా చాలా బాగా చేస్తాడు. మీరు ఇక్కడ కనిపెట్టారా? విష్ణు ఇక్కడ ఉన్నాడు కదా, ఇదిగోండి ఈ చెట్టు పక్కన ఉన్నాడు కదా, వాడే విష్ణు అనమాట. జస్ట్ మీతో షేర్ చేద్దామని చెప్పేసి. ఇది యాక్చువల్గా 6-7 మినిట్స్ ఉంది వీడియో, కాకపోతే ఒక 1 మినిట్ అలా కట్ చేసి మీకు ఇక్కడ ఒక 1 మినిట్ దాకా పెట్టా. చాలా యోగాసనాలు అయితే వేశారు పిల్లలందరూ కూడా. సో విష్ణు కొంచెం బక్కగా ఉంటాడు కాబట్టి చాలా బాగా చేస్తాడు. లక్కీ వీడియో అనేది వాళ్ళు ఇంకా పోస్ట్ చేయలేదు, అదే మాకు వాట్సాప్లో పెట్టలేదు. అది కూడా మీకు ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇంక నేనైతే వెళ్ళుండాల్సింది. వాళ్ళైతే అమ్మ నువ్వు వస్తావు కదా అని చెప్పేసి చాలా ఎక్స్పెక్ట్ చేశారు, కాకపోతే నిజంగా వెళ్ళలేకపోయాను. కొంచెం బాగా కడుపు నొప్పి అదిగా ఉంది, ఇంక అందుకే వెళ్ళలేదన్నమాట. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంట్లో పనులు అది కొంచెం స్లోగా చేసుకొని ఇదిగోండి ఉప్మా చేస్తూ ఉన్నా, నాకు మామయ్యకి అనమాట.
సింపుల్గా అయిపోద్ది కదా అని. నాకు ఎందుకంటే ఉదయాన్నే ఈ బ్రెడ్ ఆమ్లెట్లు ఇవి అసలు నచ్చవు. ఇంకా మామయ్య కూడా నాకు వద్దమ్మా నాకు ఉప్మా చేసేసేయి అన్నారు. ఇంక అందుకని చెప్పేసి ఉప్మా చేసుకున్నాం. యాక్చువల్గా నాకు ఫేవరెట్. కొంతమందికి చాలా ఇష్టం ఉప్మా, కొంతమంది అస్సలు తినరు ఉప్మా. సో నాకు మాత్రం వేడిగా ఉంటే మాత్రం ఉప్మా తినేస్తాను. ఉప్మా, ఇడ్లీ చెప్పాలంటే నా ఫేవరెట్ అనే చెప్పాలి. సో ఇంక నాకు మామయ్యకి ఇలా ఉప్మా అయితే చేసేసుకొని కూర్చొని టిఫిన్ అయితే తింటూ ఉన్నాం అనమాట. అయితే ఇంకా టీవీలో న్యూస్ పెట్టుకున్నాం. మామయ్య 24/7 న్యూస్ చూస్తూనే ఉంటారనమాట. అయితే ఆ న్యూస్ ఏంటి అనుకున్నారు? ఏ ఊరు మర్చిపోయానండి. ఉదయాన్నే ఆడవాళ్ళు పాపం ముగ్గేద్దామని చెప్పేసి బయట గుమ్మం దగ్గరికి వస్తారు కదా, బయట రోడ్డు పైన ఊడ్చి ముగ్గేస్తూ ఉంటే వాళ్ళు వంగి ఇలాగా ముగ్గేస్తూ ఉన్నప్పుడు మెడలో నుంచి చైన్స్ అనేవి లాక్కెళ్ళిపోయారంట దొంగలు. పాపం అదే చెప్తా ఉన్నారు. మొత్తం ఇంక అన్ని న్యూస్ అంతా అదే ఉంది. దాని గురించే ఇంక మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. జాగ్రత్తగా ఉండాలమ్మా, అసలు చాలా దారుణంగా ఉంది బయట సిచ్యువేషన్ అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంక ఈ లోపల ఇంకా మా వారైతే కాల్ చేసి, నేను రావడానికి చాలా లేట్ అవుతుంది, 1 అయిపోతుంది, ఇంటి దగ్గరికి ఏదైనా ఫిష్ ఏదైనా వస్తే తీసేసుకో అన్నారు. ఇంక అప్పుడే వచ్చిందనమాట చేపల ఆవిడ. సరే అని చెప్పి ఇంకా చేప తీసుకుందాంలే అని చెప్పి తీసుకుంటా ఉన్నాను. ఇవైతే బొచ్చె చేపలు, అలాగే గోవా సందువా చేపలు అనమాట. నేనైతే ఫిష్ ఫ్రై చేద్దాము ఆయిల్ లేకుండా, ఓటీజీ కాదు ఎయిర్ ఫ్రైయర్లో చేద్దామని చెప్పి ఇంక ఫిష్ అయితే తీసుకుంటా ఉన్నా. ఎలా కోస్తావంటే చేప ఇలాగే ఉంచేసి ఇవి మాత్రమే తీసేసి పొట్ట క్లీన్ చేసేసి, చేప ముక్కలు కోయద్దు, చేపగా ఉంచేస్తున్నాయి అలాగే ఉంచేసి, అవి ఉన్నాయి కదా అవి మాత్రం తీసేసాయి చాలు. ఆ పొట్ట నీట్గా క్లీన్ చేసేసాయి కొంచెం. ఇంకా ఫిష్ అయితే ఆవిడ ఇలా నీట్గా క్లీన్ చేసి ఇచ్చింది. ఇంక నేనైతే ఇలా ఘాట్లు పెట్టేసుకున్నా. కొంచెం మసాలా అది పూసి పెట్టేస్తే ఉప్పు అది పట్టుకుంటుంది కదా అని చెప్పేసి. ఇది యాక్చువల్గా సందు చేప. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఈ చేపలో ఎక్కువ ఆయిల్ ఉంటుందండి. పులుసే వండేసి ఉండాల్సింది. ఫ్రై కంటే కూడా పులుసు బాగుండేదేమో అనిపించింది. తర్వాత బొచ్చు చేప ఉంది కదా అది తీసుకో ఉండాల్సింది. కాకపోతే చిన్నగా ఉంది, ముళ్ళు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇంకా అది తీసుకోలేదు. ఇదైతే 130కి ఇచ్చిందండి ఆవిడ. ఇది కేజీ ఉండదు, కేజీ కన్నా కొంచెం తక్కువ, ఒక 30 కేజీ ఉంటుంది ఫిష్. ఇది తీసుకున్నాను 130 రూపీస్ అంటేనా. సరే అని చెప్పి ఇంకా దానికి ఇంకా మసాలాలన్నీ సేమ్ ఎప్పుడు మనం వేసుకునే మసాలాలే అనమాట. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే 1 స్పూను శనగపిండి, పెరుగు, ఇవన్నీ కలిపేసి ఫిష్కి పట్టించేసాను అనమాట. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో కొంచెం సేపు ఒక 1/2 అవర్ అలా పెట్టేస్తే ఏంటంటే ఉప్పు కారాలన్నీ కూడా త్వరగా పట్టుకొని ఫిష్ కూడా సాఫ్ట్ అవుతుంది. ఇంక ఈ లోపల ఇంక పిల్లలు ఫిష్ అవి తిన్నారు కదా, వాళ్ళకేమో ఇవాళ ఫ్లఫీ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట. యూట్యూబ్లో చూశాను, ఎలాగో నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి ఫ్లఫీగా ఒక ఆమ్లెట్ అయితే చూసి అది చేద్దామని చెప్పి ఆమ్లెట్తో పాటు ఇంకా అందరికీ ఉంటుంది కదా అని గోంగూర పప్పు అయితే చేస్తూ ఉన్నాను. ఫాస్ట్గా అయిపోద్దని చెప్పి నేను ముందుగానే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర, పోపు వేగిన తర్వాత కరివేపాకు, 1 ఉల్లిపాయ అయితే వేసుకున్నా. ఆ తర్వాత ఒక 2 టమాటాలు వేసుకున్నాను, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకసారి అడిగారు పప్పులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి వేస్తారా అని చెప్పి. ఎప్పుడు అంటే రెగ్యులర్ పప్పులో అయితే వేయనండి. ఇలా గోంగూర పప్పు, తర్వాత పాలకూర పప్పు ఏదైనా కొంచెం అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను అనమాట. గోంగూర పప్పుతోటి ఇలా చాలా బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, మనం తినే కారాన్ని బట్టి కారము, ధనియాల పొడి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నాకు ఎందుకో గరం మసాలా ఫ్లేవర్ నచ్చదు, అందుకే అదైతే వేసుకోలేదు. సో గోంగూర అంతా వేసేసుకొని ఒకసారి బాగా మగ్గించి ఉప్పు లాస్ట్లో వేసుకుంటా, పసుపు, కారము, ధనియాల పొడి, అలాగే నానబెట్టుకున్న పెసరపప్పుతో చేస్తున్నాను ఇవాళ పప్పు, అందుకే పెసరపప్పు అయితే వేసేసుకొని వాటర్ వేసేసాను. 3 విజిల్స్ వచ్చేస్తే పప్పు బాగా ఉడికిపోద్ది. లాస్ట్లో సాల్ట్ వేసేసుకొని మెదిపేసుకుంటే పప్పు రెడీ అనమాట. ఇంక మళ్ళీ దాన్ని పోపు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత ఇదిగోండి ఇంక ఇక్కడైతే ఇది బాగా ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టేసుకుంది ఫిష్కి. సో ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నా. నేను ఏంటంటే ఆయిల్ రాయడం మర్చిపోయాను. మళ్ళీ మనం కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం బ్రష్తో ఆయిల్ అలా జస్ట్ అలాగా పైన వేసుకోవడమే. అయితే ఇంక మా వారైతే వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చారు. ఇంకా చికెన్ ఏంటి అంటే అప్పటికప్పటికే అవ్వదు కదండి, టైం పడుతుంది. అందుకని చెప్పి చికెన్ అయితే కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది వచ్చేసి లివర్ ఉంటుంది కదా, సో ఆ లివర్ పీసెస్ వరకు అప్పటికప్పటికి కొంచెం జస్ట్ ఒక 1/2 కేజీ ఉంటుంది లివరు. ఆ లివర్ వరకు
ఫిష్ అందులో పెట్టేయంగా కొంచెం మనకి మిగులుతుంది కదా మసాలా, అదైతే పూసేసాను అనమాట. లివర్ వరకు ఫ్రై చేసుకుందాంలే అని చెప్పి. ఆ తర్వాత ఇక్కడ ఏంటి అంటేనండి, స్విచ్ ఆన్ చేసిన తర్వాత చూసారా అక్కడ ఫిష్, నేను ఈ బటన్ అనేది మనం అలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారికి ఒక్కొక్క ఆప్షన్ అనేది మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది. ఫిష్ సింబల్ దగ్గరికి వచ్చి బ్లింక్ అవుతూ ఉన్నప్పుడు మనం గ్రీన్ కలర్లో బటన్ ఉంది కదా, దాన్ని కనుక ప్రెస్ చేస్తే 15 minutes టైమరు, అలాగే 160 degreesలో మనకి హీట్ అనేది అదే అడ్జస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనం ఏం సెట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫిష్కి, చికెన్కి, అలాగే వెజిటేబుల్స్కి ఇట్లా దానికి అదే టైం అనేది అదే సెట్ చేసేసుకుంటుంది. మనకి ఏది కావాలో ఆ ఆప్షన్ అయితే పెట్టేసుకోవడమే అనమాట. సో ఫిష్ అయితే అందులో పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ పిల్లల కోసం అయితే ఎగ్ ఆమ్లెట్ అయితే వేద్దామని చెప్పి, యాక్చువల్గా నార్మల్ ఎగ్ ఆమ్లెట్ వేద్దాం అనుకున్నా, అప్పుడే షార్ట్లో చూశాను ఫ్లఫీ ఆమ్లెట్. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఇంకా 4 eggs తీసుకున్నాను. 4 eggsని బీటర్తో బాగా ఒక 3 to 4 minutes కనుక బాగా బ్లెండ్ చేసుకుంటే మనకి బాగా నురగొస్తుంది. ఇదిగోండి ఇలా వైట్ కలర్లోకి వచ్చేయాలన్నమాట మొత్తం అంతా ఎగ్. బాగా నురగొచ్చిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కాకపోతే ఈ సింపులే, కాకపోతే చిన్న టెక్నిక్ వాడాలన్నమాట. ఇలా ఫ్లఫీ ఆమ్లెట్ అంటే ఖచ్చితంగా మనకి బీటర్ ఉండాలి. మిక్సీలో ట్రై చేసినా రాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. మిక్సీలో వేసినప్పుడు ఇంత నురగ రాలేదు మనకి. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం అడుగు మందంగా ఉన్నది తీసుకోవాలి కడాయి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఇదిగోండి ఇది ఒక 5 minutes పడుతుందండి. కిందంతా కొంచెం స్లోగా కుక్ అవ్వాలన్నమాట. ఇది ఒక 5 minutes అది అయ్యే లోపల ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. కొంచెం సాల్ట్ వేసేసుకొని మెదిపేసుకొని కొంచెం వాటర్ వేసేస్తే మనకి గోంగూర పప్పు రెడీ అయిపోద్ది. చాలా ఇష్టం అండి నాకు గోంగూర పప్పు, మాత్రం ఎంత ఇష్టమో రెగ్యులర్ పప్పుతో పోలిస్తే, ఎందుకంటే బాగా పుల్లగా కారంగా బాగుంటుంది కదా. సో ఇంక పప్పు బాగా మెదిపేసి కాస్త వాటర్ అయితే వేసేసా. ఇక్కడైతే పప్పు బాగా మరిగిపోయింది, ఇంకొంచెం మరగాలి. సో ఇది అయిపోయే లోపల ఇంకా ఆమ్లెట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అయితే ఏంటంటే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ వాడాలండి. స్లోగా తీయాలి, తీసి స్లోగా టర్న్ చేసుకోవాలి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు దోశ ఆమ్లెట్లు ఇలా వేస్తాం కదా రివర్స్లో, అట్లా వేసేసాను అనమాట. అలా వేయకూడదు, నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే దాని లోపలంతా నురగే కదా అదంతానా. చూడండి, నేను ఇలా గట్టిగా ఫోర్స్గా ఇలా వేసేయడం వల్ల ఏమైందంటే దాంట్లో ఉన్న ఆ నురగంతా, ఆ ఎయిర్ అంతా పోయిందనమాట. పోయి మామూలు ఆమ్లెట్ లాగా వచ్చేసింది. అంతసేపు కష్టపడి చేసింది అంతా వేస్ట్ అయిపోయింది. అదే కొంచెం బాధ అనిపించింది. సో మీరు ఏం చేస్తారంటే అలా ఫాస్ట్గా తిప్పకుండా స్లోగా తిప్పండి. ఇట్లా కొంచెం స్లోగా ఇలా తిప్పారనుకోండి, అప్పుడు ఏంటంటే ఆ నురగంతా అలాగే ఉంటుంది. అప్పుడు ఇటువైపు కూడా కాలుతుంది. సో నాకేంటంటే కొంచెం అటువైపున కొంచెం అడుగు అంటింది. ఈ కడాయి అంతేనండి, ఆయిల్ వేస్తే మధ్యలో ఉండదు, చుట్టూ వెళ్ళిపోతుంది. సో దానివల్ల కొంచెం అడుగు సెంటర్లో కొంచెం అడుగు పడుతుంది అనమాట. ఇంక పిల్లలకి మాత్రం ఎగ్ ఆమ్లెట్ వేసేసా. ఇంకా మాకైతే ఫిష్ ఇదిగోండి ఇట్లా రెడీ అయిపోయింది. నేను ఏంటంటే కొంచెం లివర్ పీసెస్ కూడా పక్కన కొంచెం ప్లేస్ ఉందని చెప్పి అలా పెట్టాను. సో నాకు ఫస్ట్ 16 minutes టైమర్ ఉందండి. నాకేంటంటే ఇంకా బాగా రోస్ట్ అవ్వాలి అని చెప్పి ఇంకొకసారి కూడా పెట్టాను అనమాట. సో మొత్తానికి నాకైతే 22 minutes పట్టింది. ఎలాగో పెడుతున్నాను కదా అనేసి కొన్ని లివర్ పీసెస్ కూడా వేసేసాను. ఆయిల్ మాత్రం అండి అస్సలు నేను వేయలేదు. అందులో ఉన్న ఆయిల్ అంతా కూడా ఈ ఫిష్లో ఆయిల్ ఎక్కువ ఉంటుందండి. ఇది గోవా సందువ కదా, సందువ చేపలో ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ ఆయిలే అనమాట కరిగి బయటకు వచ్చింది. అంటే ఫ్యాట్ ఉంటుంది కదా, అదంతా కరిగి బయటకు వచ్చింది. నేను మాత్రం ఆ పైన జస్ట్ అలా ఒక బ్రష్ తోటి ఆయిల్ అనేది ఇలా గ్రీస్ చేశాను అంతే. ఇంక వీటిల్లో అయితే ఒక చుక్క కూడా వేయలేదు నేనైతే. ఇంక ఈ లివర్ పీసెస్లో అయితే అసలు ఒక చుక్క కూడా వేయలేదు నేను ఆయిల్. ఆ ఫిష్లో నుంచి వచ్చిన ఆయిల్తోనే వేగిపోయింది ఇది. సో ఇలాగా మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే పెట్టాను. సో దానికైతే 12 minutesలో చికెన్, ఇది చిన్న చిన్న పీసెస్ కదా, 12 minutesలో ఫ్రై అయిపోయింది అనమాట సెకండ్ రౌండ్. అంటే మేము తినే లోపల ఇంకొంచెం చికెన్ కూడా వేగిపోయింది. మొత్తం ఒక 1/4 kg చికెన్ అది. ఇక్కడైతే వేడిగా ఇంకా అంటే చలికాలం కదా, వేడిగా తినేస్తేనే బెటరు. అది కాకుండా కొంచెం లేట్ అయ్యింది, 1:30 అలా అయిపోయింది. ఇంకా మా వారైతే 12:30కి అలా వచ్చారు. ఇంకా రాగానే ఇంకా మిగతా చికెన్ అంతా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా అలా కొంచెం లేట్ అయింది ఇవాళ. అందుకే ఫాస్ట్గా పెట్టేస్తూ ఉన్నాను అనమాట. కానీ బాగా వేగిందండి. అంటే పచ్చి పచ్చిగా ఉండడం అట్లా ఏం కాదు,
మనం స్టవ్ మీద ఆయిల్ వేసి ఎలా అయితే వేపుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. నాకైతే బాగా నచ్చింది. మెయిన్గా నాకు వీటి కోసమే కొనుక్కున్నాను నేను ఎయిర్ ఫ్రైయర్ చెప్పాలంటే. ఈ తందూరి ఐటమ్స్ ఇలా వేయించినవి నాకు చాలా ఇష్టము. చికెన్ కానీ ఫిష్ కానీ ఇట్లా ఏదైనా మీట్ బాగా ఫ్రై అవుతే నాకు చాలా ఇష్టం అనమాట. సో దీంట్లో అయితే ఆయిల్ తక్కువతో బాగా ఫ్రై అయిపోద్ది. సో ఇంక మధ్యాహ్నం అన్నం తినేసి ఒక గంట పడుకున్నాను. ఇంక మా పిల్లలు ఏంటంటే అమ్మ ఇప్పుడు నువ్వు వస్తావా రావా పార్క్కి వెళ్దాం అని చెప్పేసి బయటకు వెళ్తూ ఉన్నాము. పార్క్ అంటే ఎక్కడికో కాదు, ఎయిర్పోర్ట్ దగ్గర చిన్న పార్క్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళు క్రికెట్ ఆడతారంట. ఇప్పుడు నేను అది వీడియో తీయాలి. అందుకని చెప్పి ఇంకా నన్ను నిద్రపోతున్న దాన్ని నువ్వు కూడా రా అని చెప్పి బలవంతంగా లేపారు. ఇదిగోండి మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారంట. వాళ్ళందరూ వాళ్ళ డాడీ ఇంకొకళ్ళు బైక్లో తీసుకొని వస్తున్నారు. మేమేమో మా బైక్లో వెళ్తున్నాం. ఇంకా సండే కదా, ఈవినింగ్ పిల్లలు హడావిడి ఇలా ఉంటుంది అనమాట మా వీధిలో. ఇక్కడ ఒక పార్క్ ఉంది, కాకపోతే వీళ్ళకి ఆ పార్క్ బోర్ కొట్టిందంట. అందుకని ఎయిర్పోర్ట్ దగ్గర పార్క్కే వెళ్ళి ఆడతారంట. సరే అని చెప్పి ఇంక నేను కూడా వెళ్తూ ఉన్నాను. పిల్లలు ఇద్దరూ ఒక 2 వీక్స్ నుంచి బాగా స్కూల్లో ఈ పెరడ్ అవన్నీ చేయించడం వల్ల అండి నల్లగా అయిపోయారు ఎండలో. అసలు మొత్తం ట్యాన్ పట్టేసింది. మా పెద్దోడైతే అమ్మ నా ఫేస్కి ఏదైనా రాయమ్మా నల్లగా అయిపోతున్నాను అంటున్నాడు వాడు. ఎందుకో అందం మీద ఆయనకి ఇంట్రెస్ట్ వస్తుంది, కలర్ మీద అదంతానా. బాగా ట్యాన్ అయిపోయిందమ్మా, ఫేస్ ప్యాక్ ఏదైనా వెయ్యమ్మా అంటా ఉన్నాడు. వాడికి ఏదైనా చెయ్యాలి. అయితే ఇంకా ఇదిగోండి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎయిర్పోర్ట్ దగ్గర చూసారా ఎంత పెద్ద పార్కో, చాలా పెద్ద పార్క్ అనమాట. ఇంక పక్కనేమో వీళ్ళు పార్క్లో ఆడకుండానా ఇదిగోండి ఇక్కడ ఆడుతున్నారు. ఇది పార్కింగ్ ఏరియా, ఇక్కడ ఆడుతున్నారు. ఒంగోలా ఏం చేస్తున్నావురా? ఏంటవి పంటలా? ఏంటి ఏం చేశారు ఇప్పుడు దాకా మీరు? అరే మాయ మంత్రం ఏమైనా వేసావా? ఏం చేసావు? ఇంక ఇక్కడైతే వీళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. మా వారు ఏంటి అంటే జస్ట్ ఫీల్డింగ్ అనమాట పిల్లలతోటి. అటువైపు పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారండి. వాళ్ళ టీం అటు ఉంది, వీళ్ళ టీం ఇటు ఉంది. మా వారేమో వాళ్ళు జాగ్రత్తగా ఆడిద్దాం అని చెప్పి ఇంక ఫీల్డింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఫోర్ అంటలేరా, ఎందుకు పరిగెట్టడం? వచ్చేసాడులే. రే వెనకాల డాడీ ఉన్నట్టు చూసుకురా బాబు. ఇంకలా వాళ్ళైతే క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నాకేమో కొంచెం బోర్ కొడుతూ ఉంది. అలా చెట్టు కింద కూర్చొని వీడియో అయితే ఎడిట్ చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత ఒకసారి ఇలా వెళ్దాం అని చెప్పేసి పార్క్లోకి అయితే వచ్చాము. ఇంక వాళ్ళైతే మామూలుగా ఆడుకుంటున్నారు పిల్లలు. ఇంకా పార్క్ దగ్గర ఇదిగోండి ఇలా పెట్టారు. ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరిగినట్టుంది ఎయిర్పోర్ట్ దగ్గర. చాలా బాగుంది కదా, బాగా చేస్తారు ఇక్కడ. పార్క్ మాత్రం చాలా పెద్ద పార్క్ అండి. ఇక్కడ పిల్లలందరూ ఉంటారు. కాకపోతే క్రికెట్ ఇక్కడ ఆడితే బాల్ పిల్లలకి తగులుతుంది, చిన్న పిల్లలు ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే పార్కింగ్లో ఆడారు. నాకేమో టెన్షను, అక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి, వాటికి కనుక తగిలితే మళ్ళీ అదొక ప్రాబ్లం కదా అని చెప్పి, కానీ తగలకుండా ఆడుకున్నారులేండి. ఇంకా అలా నేను మా వారు అయితే చిన్న సెల్ఫీ తీసుకుంటా ఉన్నాం, బాగుంది కదా అని చెప్పి.
ఆ తర్వాత ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాం అనమాట. ఒక 1 అవర్ 1.5 అవర్ అలా ఉన్నాము. ఇంకా పానీపూరి తినేసి ఇంటికైతే వచ్చేసాము. సో చూసారా మొత్తం అంతా లైటింగ్ పెట్టారు, చాలా బాగుంది. అంటే మ్యాక్సిమం ఎప్పుడు ఇలాగే ఉంటుంది, కాకపోతే ఇంక ఇవాళ రిపబ్లిక్ డే కాబట్టి ఇంకొంచెం ఎక్కువ పెట్టారు లైటింగ్ అంతా, చాలా బాగుంది కదా. సో అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.